ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మన జీవితంలో ఆశ్చర్యకరమైన సంగతులు చేయగలడు. ఎలాగైతే సేన పట్టిన వాడిని గురించి యేసు ప్రభు స్వస్థత కలుగజేశాడు. వాడి జీవితం చిందరవందరైపోయింది. ఎలాగంటే అపవిత్రాత్మ పట్టి సమాధుల్లో జీవిస్తున్నాడు. ఎవరిని వాడు బంధింపలేకపోయాడు. కేకలు వేస్తూ తను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఇటువంటి విధంగా చెల్లా చెదిరైపోయి లేదా డిస్టర్బ్డ్ పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు తన జీవితంలో ఆశ్చర్యకార్యం చేశాడు. యేసు తను చేసిన కార్యములు ఆయన యందు కనికరపడి చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ కనికరం వల్లనే మనము జీవిస్తున్నాం. దేవుడు మనల్ని ఇట్లా తన చేతుల్లో పట్టుకొని ఎలాగైతే చంటి బిడ్డను మనం కాపాడుతామో అలాగ మనల్ని ప్రతిదినం కాపాడుతున్నాడు. మన జీవితంలో ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. అది మనం గ్రహించుకోవాలి. జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అన్నట్టు మట్టుకు కాదు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు కూడా గ్రహించగలగాలి అని ఈ వాక్యం తెలియపరచబడుతుంది. అతడు వెళ్ళి తన వారి ఎదుట, తన సొంత వారి ఎదుట వెళ్ళి వారికి కనపరుచుకొని వారి ఎదుట దేవుని కనికరపడి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను వివరించమన్నాడు. అంత గొప్ప కార్యాలు, ఆ కార్యాలు చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారన్నమాట. ఇంత గొప్ప కార్యాలు దేవుడు ఒక మనిషి జీవితంలో చేశాడు. నా జీవితంలో కూడా ఒకవేళ ఇంకా నీవు ఎదురు చూస్తుంటే చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కేవలం విశ్వాసం ఉంచి చిన్న ప్రార్థన చేసి, దేవా నా యందు నీవు కనికరించు అని అడగడం మాత్రమే. దేవుడు నిన్ను నీ పక్కనే ఉండి వెనువెంటనే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనలకు కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వెనువెంటనే ఎలాగైతే ఆ మనిషి బాగుపడి అందరూ చూచి ఆశ్చర్యపడినట్లుగా చేశాడో నా పట్ల కూడా అంత గొప్ప ఆశ్చర్యకార్యం చేయగలడు. ఈరోజు అటువంటి దీవెనకరమైన పరిస్థితులు మనందరికీ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య, నీవు ఆశ్చర్య కార్యములు చేసావు నాయన. దయ్యం పట్టిన వాడిని, ఎంతో వేదనలో ఉన్న వాడిని కూడా రక్షించి తండ్రి వాడి ఎందుకు కనికరపడి ఆశ్చర్యకార్యం తన జీవితంలో జరిగించావు ప్రభా. ఈరోజు కూడా మా పరిస్థితులన్నీ నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాం. మా పట్ల కూడా నీ ఆశ్చర్యకార్యంలో ఆహ్వానిస్తున్నాం. మా పట్ల జరిగించి నీవు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.